హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నాన్ వెజ్ ఎన్ని రకాలు దొరుకుతాయి, ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి అన్నది చూద్దాం. ఇదంతా వచ్చేసి ఎగ్ సెక్షన్. ఇది ఎగ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఆడైతే C1, C2, A, D అని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. C కేటగిరీ అంతా కేస్ ఫీడెడ్ బర్డ్ నుంచి వచ్చిన ఎగ్. అది AD అంటే ఇంక నాట్ కోల్డ్ కింద లెక్క వస్తాయి. అవి కొంచెం AD కొంచెం కాస్ట్లీ. ఇది వచ్చేసి డ్రై ఫిష్ అంటే ఎండి చేపలు అంటాం కదా. ఈ ప్యాకింగ్లో ఉన్నాయన్నీ అంటే కంపెనీ బ్రాండ్కి సంబంధించినవి. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవి లూజ్ కూడా దొరుకుతాయి, ముందు చూపిస్తాను మీకు. ఇది లైవ్ ఫిష్. ఇండియాలో నాకు తెలిసి లైవ్ ఫిష్ అంటే 150 నుంచి ఒక 200 వరకు ఉండొచ్చు, లేకపోతే 250-300 కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ కొంచెం కాస్ట్లీ. కిలో వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఫిష్, మనం ఏ చేప తీసుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 1800 నుంచి 2500 వరకు ఉంటుంది కాస్ట్ వచ్చేసి లైవ్ వరకు. ఇంక ఈ సెక్షన్ వచ్చేసి ఫ్రోజన్ ఫిష్. ఇది కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. 600-700 ఉంటుంది కిలో. అంటే నేను చెప్పే ప్రైజెస్ అన్ని ఇండియన్ కరెన్సీలో చెప్తున్నా. ఇవి వచ్చేసి ఇందాక చెప్పాను కదా, లూస్ దొరుకుతుంది అని చెప్పేసి మనకి ఎండి చేపలు. వీటి ప్రైసింగ్ వచ్చేసి తక్కువ అంటే 800 నుంచి స్టార్ట్ అవి 3000 వరకు ఉంది మన ఇండియన్ కరెన్సీలో. ఇండియాలో అయితే నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఎంత దొరుకుతాయి ఏంటన్నది. డ్రై ఫిష్లో అయితే కనుక చాలా వెరైటీస్, చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఫిష్ డ్రైయింగ్ మెథడ్స్ కూడా చాలా ఉంటాయి. అంటే ఎట్లా అంటే సోలార్ డ్రైయింగ్ అని, వ్యాక్యూమ్ డ్రైయింగ్ అని, ఫ్రీజ్ డ్రైయింగ్ అని, హీటెడ్ స్టీమ్ డ్రైయింగ్ అని. అంటే మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం అడగాలి ఇది ఏ టైప్లో డ్రై చేశారని చెప్పేసి. ఈ సెక్షన్ అంతా ఇంకా సాల్టెడ్ ఫిష్. ఇది అంటే ఉప్పు చేపలు అంటాం కదా మనం, ఆ సెక్షన్ ఇదంతా. ఈ సెక్షన్ వచ్చేసి ఇది యూరోపియన్ ఫేవరెట్ సెక్షన్. ఇది అంటే సాసేజెస్ ఇవి. ఇదంతా బీఫ్ సెక్షన్ అన్నమాట. ఇది బీఫ్ ఎక్కువ తింటారు వీళ్ళు బాగా. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇందులో బాయిల్డ్ అని, సెమీ బాయిల్డ్ అని, సాల్టెడ్. ఇది మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకుని తినేయటమే. కొనుక్కుని అయితే ఈ కింద సెక్షన్ చూపించేదంతా ఏమో మనం కుక్ చేసుకోవాలి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత. ఇది సాసేజ్లో కూడా చికెన్, పోర్కు కూడా దొరుకుతాయి. కానీ బీఫ్లో దొరికిన వెరైటీస్ దొరకవు, బాగా తక్కువ ఉంటాయి అవి. వీళ్ళు పోర్కు కూడా బాగా తింటారు. అంటే చికెన్, పోర్క్ సాసేజెస్కి వేరే సెక్షన్ ఉంటుంది దానికి. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. అది ఇదంతా రెడీమేడ్ ఫుడ్. ఇది అంత నాన్ వెజ్కి సంబంధించింది. చికెన్ పిజ్జా కానీ, చికెన్ వింగ్స్, జాయింట్స్, లెగ్స్, చికెన్ రోల్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది మనం జస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే ఇది రెడీగా ఓవెన్లో హీట్ చేసి ఇచ్చేస్తాడు, రెడీ టు ఈట్ అంతే. ఇది వచ్చేసి మీట్ సెక్షన్. ఇది ఇక్కడ మెయిన్గా దొరికేటివి పోర్కు, బీఫ్, ల్యాంబ్, చికెన్. ఇప్పుడు మనకు కనిపించేది అయితే పోర్క్. ఇది ఈ పోర్కుల్లో కూడా పాటల కింద అమ్ముతారు. అంటే ఎట్లా అంటే స్కిన్ అండ్ మజిల్ ఉన్నది ఒకటి, ప్లెయిన్ స్కిన్, మజిల్, బోను, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఇది అనపడేదంతా చికెన్. ఇది చికెన్ కూడా అంతే పాటలుగా ఇస్తారు వీళ్ళు. ఇది పోర్క్ కీమా సెక్షన్. ఇది పోర్క్కి సంబంధించింది అండ్ చికెన్కి సంబంధించి. మీకు రైట్ సైడ్ బ్యాక్ సైడ్ కనిపించేదేమో చికెన్. మనం ఇంట్లో చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదా, వీళ్ళు రెడీగా చేసి పెట్టి ఉంచుతారు. మనం ఇంటికి వెళ్ళి మనం ప్రిపేర్ చేసేసుకోవటమే. మీకు చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తానని. ఈ చికెన్కి, పోర్క్కి సంబంధించి సాసేజెస్ ఇవి. ఇవన్నీ ఎక్కువ వెరైటీస్ ఏమి ఉండవు, కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి ఇవి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇక ఫైనల్గా మీట్ ప్రైజెస్కి వస్తే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. నేను ముందే చెప్పాను కదా, ఇది ఏదైనా సరే పార్ట్స్ కింద విడివిడిగా అమ్ముతారని చెప్పేసి. కిలో ఏదైనా నేను ఏ ప్రైస్ చెప్పినా కిలో వైజ్గానే చెప్తాను. చికెన్ లెగ్ పీస్ 125 రూపీస్, చికెన్ బోన్ అండ్ మజిల్ వచ్చేసి 90 రూపీస్, అండ్ చికెన్ బ్రెస్ట్ పార్ట్ వచ్చేసి 250 రూపీస్ పడుతుంది. ఇక పోర్క్ విషయానికి వస్తే బోన్ అండ్ మజిల్ వచ్చేసి 86 రూపీస్ పడుతుంది. అండ్ పోర్క్ స్కిన్ అండ్ మజిల్ వచ్చేసి
260 రూపీస్ పడుతుంది. అండ్ పోర్క్ ప్లెయిన్ మజిల్ కావాలంటే ఇది కొంచెం కాస్ట్లీ, 400 చేంజ్ పడుతుంది ఇది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.